ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: దేశ వారసత్వ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణ సమిష్టి బాధ్యతగా భావించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈరోజు దర్శించుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: దేశ వారసత్వ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణ సమిష్టి బాధ్యతగా భావించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవను నిన్న ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఈశాన్య రాష్ట్రాల కళాకారులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ, భిన్నమైన కళలు, సంస్కృతులకు మన రాష్ట్రాలు నెలవులని, ఈశాన్య ప్రాంత ప్రజలు తరతరాల నుంచి వీటిని పరిరక్షిస్తున్నారని అన్నారు. ఇటువంటి కళా ప్రదర్శనలు సంస్కృతి సాంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియచేసేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. కాగా ఈ రోజు నుంచి వచ్చే నెల 6 వరకు కొనసాగే కళా మహోత్సవకు వచ్చేవారు visit.rashtrapatibhavan.gov.in వెబ్సైట్ ద్వారా స్లాట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉక్కు పరిశ్రమ విషయంలో కొత్త ప్రక్రియ ఏమీ లేదని, 2014 ముందు ఉన్న ప్రభుత్వం నిర్ణయాలపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుందని అన్నారు. వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో సాధించుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి దాని ప్రయోజనాలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన మాత్రం మేము చేస్తాం. అయితే సెయిల్లో స్టీల్ ప్లాంట్ మెర్జ్ చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అంటూ ఉన్నాయి. సెయిల్ నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను swarnandhra.ap.gov.in/suggestions ద్వారా పంపవచ్చన్నారు. 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నామని, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు. ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుంటూ సమిష్టిగా స్వర్ణాంధ్రను నిర్మించనున్నామని తెలుపుతూ ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణతో చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 77 గ్రామాలకు సాగు, తాగునీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాజెక్టుకు కావలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని కేంద్ర మంత్రి తెలుపుతూ, ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్ కి వెళ్తా ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యున్సీస్ ని కవర్ అవుతుంది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇది ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైన్, నల్లమడ డ్రైన్ అవి కూడా వర్కౌట్ అవ్వాలి. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ని అవసరమైతే నాబార్డ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈరోజు దర్శించుకుంటారు. గత రాత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం జస్టిస్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన వారికి గృహాలు మంజూరు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని తుంపుర్తి గ్రామంలో మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూడా 22 లక్షల ఇళ్లని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ పీపీటీ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి పేదకి ఇల్లు అందించాలనే లక్ష్యంతో కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 1,80,000 మాత్రమే సర్ది చెప్పేసి దాంతో ఇల్లు కట్టుకోవాలని చెప్పడం జరిగింది. కొంచెం పూర్తి చేసుకోవడానికి లబ్ధిదారులందరూ ముందుకు రావాలి. అయితే అదే సందర్భంలో ఏదైనా కాలనీకి లేఅవుట్ వచ్చినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు గానీ, డ్రైనేజ్ వ్యవస్థ గానీ, రోడ్ల నిర్మాణం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, నీటి వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత తీసుకుంటాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలిపారు. హైదరాబాద్లో నిన్న నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పార్టీ పార్లమెంటు, శాసనసభ సభ్యులతో పాటు రాష్ట్ర పదాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామని, 15 రోజుల్లో నిర్దేశించుకున్న నమోదును పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సభ్యత్వ నమోదుతో పాటు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన దేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార అధికారి కె శ్రీరామమూర్తి అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్లో నిన్న నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరిసరాలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, తద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్గా మార్చేందుకు దోహదపడాలని కోరారు. హైదరాబాద్లోని మూసీ నది నిర్వాసితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మూసీ నది పరివాహక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి కిషోర్ తెలిపారు. నిన్న హైదరాబాద్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన తదితర అంశాల గురించి వివరించారు. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపునకు గురవుతోందని, మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలేనని అన్నారు. కుచించుకుపోయిన నదిని విస్తరించడమే తమ లక్ష్యమని తెలిపారు. నదీ సుందరీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, మూసీ ఆధునీకరణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో స్త్రీ నిష్పత్తిని పెంచడానికి, బాలికల చదువు కోసం కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అమలు చేస్తోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ వారసత్వ సంస్కృతి, సాంప్రదాయ పరిరక్షణ సమిష్టి బాధ్యతగా భావించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈరోజు దర్శించుకుంటారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.